అందరికీ నమస్కారం. ప్రైజ్ అలాట్. యథార్థవాది టీవీ ఛానల్‌కి స్వాగతం. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను మీ ముందుకు వస్తున్నాను. అనేక కార్యక్రమాలు, కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ఉన్న కారణాలను బట్టి నేను కొన్ని వీడియోస్ చేయలేకపోయాను. అనేక విషయాలు మరి యథార్థవాది టీవీ ఛానల్ వ్యూవర్స్ అందరితో మాట్లాడాల్సి ఉంది. అయితే ఇప్పుడే ఆ పనులన్నిటిని ముగించుకొని మీ ముందుకు రావడం జరిగింది. ఇన్ని దినాలు కొన్ని పనులలో నేను బిజీగా ఉండాల్సొచ్చింది. అందరికీ హృదయపూర్వక వందనాలు. మరి ఆహ్, పరిచర్య గురించి చేయబోతున్నటువంటి సేవ నిమిత్తం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించాల్సిందిగా మనవి చేస్తున్నాను. రండి ఈరోజు ఒక విషయాన్ని గురించి మనం మాట్లాడుకుందాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి సత్య ప్రత్యక్షత ప్రతి ఒక్కరికి కూడా అర్థం కావాలి. అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు గురి లేని వాడుగా తాను జీవించలేదు. తను ఒక ఖచ్చితమైనటువంటి గురి కలిగి బ్రతికానని తెలియజేస్తాడు. ఈనాడు ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి గురికి కలిగినటువంటి వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రకటించినటువంటి విషయం ఏమిటి? నేను దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నాను. ఆ దర్శనానికి విధేయుడనుగా ఉన్నాను అని చెబుతాడు. అపోస్తలుల కార్యముల గ్రంథంలో మనం ఒకసారి గమనించినట్లయితే 26వ అధ్యాయం 19వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక అని మాట్లాడతాడు. ఆకాశం నుంచి ఒక దర్శనం కలిగింది అపోస్తలుడైనటువంటి పౌలు భక్తునికి. ఆ కలిగిన దర్శనం ఏదైతే ఉందో ఆ దర్శనానికి తాను విధేయుడయ్యాడు, అవిధేయుడు కాలేదు. ఈనాడు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ప్రతి బోధకునికి కూడా ఒక దర్శనం కలగాలి. ఆకాశం నుండి, దేవుని నుండి కలగాలది. ఆ కలిగినటువంటి దర్శనానికి విధేయులు కావాలి ప్రతి ఒక్కరు కూడా. అవిధేయులు కాకూడదు. ముందు దర్శనం కలగాలి. తర్వాత ఆ దర్శనానికి విధేయులు కావాలి. ఈ 2 జరిగినప్పుడే దైవ కార్యం అనేది ఈ భూమి మీద జరుగుతుంది. దేవుడు ఒక వ్యక్తికి తన యొక్క దర్శనం ఇచ్చిన తర్వాత దానికి ఆ సేవకుడు విధేయుడు కాకపోతే కూడా అక్కడ దేవుని చిత్తం జరగదు. ప్రతి తరములో ప్రతి ఒక్కరి విషయంలో దేవుని చిత్తం ఆయన దర్శనాన్ని వారికి అనుగ్రహించి ఆ దర్శనానికి వారి ఇష్టము చొప్పున విధేయులవుతే అక్కడ సంపూర్ణముగా దైవ కార్యం అనేది జరుగుతుంది. ఇది అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుని జీవితంలో జరిగినటువంటి గొప్ప కార్యము. అందుకే ఆయన నూతన నిబంధనలో 14 పత్రికలు రాయగలిగాడు. అవి ఈనాడు మనకు లేఖనముగా దేవుడు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ ప్రేరణ చేతని అది ఆయన రాయడం అనేది జరిగింది. ఈనాడు ప్రతి ఒక్కరూ ఈ దర్శనాన్ని అర్థము చేసుకోవాలి. దర్శనము కలిగి ఉండాలి. ముందు ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ముందు నాకు దర్శనం ఉన్నదా? ప్రతి బోధకుడు అనుకోవాలి, ప్రతి విశ్వాసి కూడా. దేవుడు ఈ తరములో ఆయన ఏ దర్శనాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు? ఏ దర్శనాన్ని ఇచ్చాడు? ఆ దర్శనం ఏమిటి? ఆ దర్శనం మనకు అర్థమైందా? కాకపోతే ప్రభువా నాకు ఆ దర్శనం ఏందో చూపించు, ఆ దర్శనం ఏందో నాకు అర్థము చేయించు అని ప్రార్థన చేయాలి. ఆ దర్శనం కలిగిన తరువాత ప్రతి ఒక్కరు కూడా దానికి విధేయులు కావాలి. అప్పుడే దేవుని యొక్క చిత్తం మన జీవితాలలో, ఈ భూమి మీద, క్రీస్తు సంఘములో జరుగుతుంది. దేవుని యొక్క దర్శనమే లేకుండా చేసే సేవ దేవునికి ప్రీతికరమైన సేవ కాదు. దేవుడు కోరుకునేటువంటి సేవ కాదు. దేవుని చిత్తం జరిగించేటువంటి సేవ కానే కాదు. ఈనాడు చాలామంది అట్టి భ్రమలో ఉన్నట్టుగా కనబడుతుంది. దేవుని సేవ చేస్తున్నాం అనుకుంటూనే అది సాతానుకు ఉపయుక్తంగా ఉన్నటువంటి సేవగా నిలబడిపోతుంది. దేవుని సేవనే చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ రేపు దేవుడు దాన్ని అంగీకరించని సేవగా నిలబడబోతుంది. ఇది వింటుంటే చాలా భయం కలుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈనాడు జరుగుతున్నటువంటి సేవలో, క్రీస్తు సేవలో 100% క్రీస్తుకు నచ్చని సేవనే జరుగుతుంది. అందరూ ఎలా ఉండబోతున్నారంటే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచువాడు పరలోక రాజ్యం రాడు అని ప్రభువు చెబుతున్నాడు. యేసు పేరునే వాడుతున్నారు. యేసునే పిలుస్తున్నారు. కానీ ఆ యేసే రేపు మీరెవరో నాకు తెలియదు, నేను ఎరుగను అనబోతున్నాడు. ఎందుకు అంటే, యేసును ఎరగడము అంటే ప్రభువా ప్రభువా అని పిలవడము కాదు. యేసును ఎరగడము అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఇస్తున్నటువంటి ఆయన దర్శనాన్ని తెలుసుకోవడం, ఆ దర్శనానికి విధేయులు కావడం. ఇదే పరంపరలో ప్రతి భక్తుడు కూడా ఉన్నాడు.
ఇదే పరంపరలో ప్రతి దైవజనుడు ఉండాలి. ఇదే పరంపరలో ప్రతి విశ్వాసి కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ దర్శనం అనేదే లేకుండా జీవించేటువంటి జీవితం ఈ లోకములో మనుషుల యొక్క మెప్పును సాధిస్తుందేమో గానీ, దేవుని మెప్పును మాత్రము అసలే సాధించదు. గనక ఎవరు గూడా ముఖ్యంగా మన యథార్థవాది టీవీ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, మీరు దర్శన వశులు కాకుండా ఉండొద్దు. దర్శనానికి అవతల ఉండొద్దు. దర్శనం అంటే ఏమిటో తెలుసుకొని ఉండాలి. ఏ వచనం ప్రకారం? అపోస్తలుల కార్యము 26వ అధ్యాయం 19 వచనం ప్రకారముగా ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు, ఆకాశం నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను కాలేదు అని చెబుతున్నాడు. విధేయుడయ్యాడు. దర్శనం ఉంది. ఆ దర్శనం ఏందో మనకు తెలియచేయబడాలి. ఆ దర్శనకు మనం విధేయులు కావాలి. అప్పుడే దేవుడు మన కొరకు ఉంచినటువంటి బహుమానాన్ని మనం పొందగలుగుతాం. ఆ దర్శనం అంటే ఏంటో తెలియకుండా, ఆ దర్శనానికి విధేయులు కాకుండా జీవించే జీవితము అది దేవుడు మెచ్చుకోదగ్గ జీవితం కాదు. దేవుని చిత్తం జరిగించే సేవ కాదు. దేవుని చిత్తం జరిగించే జీవితం కూడా కాదు. ఇదే సాక్ష్యము భక్తులందరూ కూడా చెబుతారు. ఇదే సాక్ష్యాన్ని భక్తులందరూ కూడా చెబుతారు. మోషేకు కూడా దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు ఆయన తరంలో. హెబ్రీ రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో మనం చదివితే, మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధముగా వస్తువుల ఛాయారూపకమైన గుడారము నందు సేవ చేయుదురు. అలాగే సేవ చేశారు వాళ్ళు. మోషేకు దేవుడు మరి కొండ మీద చూపినటువంటి, సీనాయి కొండ మీద చూపించినటువంటి ఆ దర్శనం ఏదైతుందో ఆ దర్శనం చొప్పున మోషే దేవుని యొక్క సేవను జరిగించాడు. అదేవిధంగా ఆదికాండంలో అబ్రహాము దగ్గరికి కూడా దేవుని యొక్క దర్శనం వచ్చింది. అబ్రహాము కూడా దేవుడు తనకిచ్చినటువంటి దర్శనం ఏదైతుందో, దేవుడు తనకు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో దాని ప్రకారంగా తన జీవితాన్ని నడిపించుకున్నాడు. ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే, యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహాముకు దేవుని యొక్క వాక్యము దర్శనమందు వచ్చింది. మోషేకు సీనాయి కొండ మీద వచ్చింది. తర్వాత ఆమోసు గ్రంథంలో చూసినట్లయితే ఆమోసు చెబుతాడు, నా పశువులను నేను కాచుకొనుచుండగా దేవుని యొక్క వాక్కు నా యుద్ధకు వచ్చింది అంటాడు. ఆయన కూడా దేవుడు తనతో మాట్లాడాడు ఆమోసు భక్తునితో. పశువుల కాపరి ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. ఆమోసు, నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చెను. మోషేతోని దేవుడు మాట్లాడాడు, అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, తర్వాత ఆమోసుతో దేవుడు మాట్లాడాడు, పౌలుతో దేవుడు మాట్లాడాడు. వాళ్ళకు దేవుడు ఏదైతే చెప్పారో అదే విధంగా వారు చేశారు. అంతేకాకుండా జెర్మియాను గురించి మనం చూస్తే ఇర్మియా గ్రంథములో యవ్వనుడైనటువంటి ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 1వ అధ్యాయం 6-7 వచనాలు చూసినట్లయితే, అందుకు అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడని, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నేను బాలుడనవద్దు, నేను నిన్ను పంపువారి వద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను అన్నాడు. అంతేకాకుండా ప్రకటన గ్రంథములో మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 1వ వచనంలోనే, యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. యోహానుకు దేవుడు ఏదైతే చూపెట్టాడో అదే విషయము సంఘాలకు అపోస్తలుడైనటువంటి మరి యోహాను భక్తుడు రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి భక్తుడు కూడా దేవుడు వారికి చెప్పిన పని చేశారు, చెప్పిన విషయాలు ముందు అర్థం చేసుకున్నారు, చెప్పిన విషయాలకు వారు విధేయులయ్యారు. మరి బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గర కూడా దేవుని యొక్క వాక్యము వచ్చింది. లూకా సువార్త 3వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, అన్నయు కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యము వచ్చెను. అదేవిధంగా బాలుడైనటువంటి సమూయేలు దగ్గరికి కూడా దేవుని యొక్క వాక్యం వచ్చింది, దేవుని యొక్క దర్శనం వచ్చింది. బైబిల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా దేవుడు వారికి ఇచ్చినటువంటి దర్శనానికి విధేయులై సేవ చేశారు. పౌలు భక్తుడు అదే చెప్తున్నాడు, ఆకాశమందు నాకు కలిగినటువంటి
ఆకాశము నుండి కలిగినటువంటి ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాలేదు, విధేయుడనయ్యాను అన్నాడు. పౌలుకు కలిగింది, మోషేకు కలిగింది, అబ్రహాముకు కలిగింది, ఆమోసుకు కలిగింది, ఇర్మియాకు కలిగింది, సమూయేలుకు కలిగింది, బాప్తిసమిచ్చు యోహానుకు కలిగింది. ఏమండి, ఈనాడు ప్రతి బోధకునికి కూడా దేవుని యొక్క దర్శనం ఏమిటో తెలియాల్సిన అవసరం ఉన్నది. ఇంతమంది భక్తులను గురించి మనం మాట్లాడుకున్నాం కదా. వారందరూ కూడా దేవుని దగ్గర వారి తరములో వారికి చెప్పబడినటువంటి పనిని సంపూర్తి చేశారు. ఈ తరంలో దేవుడు ఎంతమంది సేవ చేసినా అందరికీ ఒకే విషయాన్ని చెబుతాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం చెప్పడు దేవుడు. మరి ఈ తరంలో దేవుని యొక్క దర్శనం ఏమిటి? ఈ తరంలో దేవుని యొక్క చిత్తం ఏమిటి? ఈ తరంలో దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఆ దర్శనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, పొందుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికి విధేయులు కావాలి. ముందు దర్శనం తెలియాలి. దర్శనం అనేది ఒకటి ఉన్నదనే సంగతి తెలియాలి. ఆ దర్శనానికి అందరూ కూడా విధేయులు కావాలి, అవిధేయులు కావద్దు. ఆ దర్శనం తెలియకపోతే నష్టమే. ఆ దర్శనం తెలిసిన తర్వాత విధేయులు కాకపోతే కూడా నష్టమే. ఈనాడు వేల సంఘాలు, వేల మంది బోధకులు ఎవరికి నచ్చినట్టుగా వారు బోధించడం, ఎవరికి నచ్చినట్టుగా వారు మా సంఘమే గొప్ప అంటే మా సంఘమే గొప్ప అనుకోవడం ఏదైతే ఉందో ఇది రైట్ కాదు. దేవుడు గనక అందరితో మాట్లాడితే అందరికీ ఒకే విషయాన్ని చెబుతాడు. అందరితో ఒకే సంగతి తెలియచేస్తాడు. అందరి యొక్క సేవ పద్ధతి ఒకే విధంగా ఉండాలి. ఒకే విధంగా ఉండాలి. ఆనాడు ఆదిమ సంఘములో ఉన్న అపోస్తలుడైనటువంటి పౌలు భక్తునికి దేవుడు ఏదైతే చెప్పాడో ఆనాటి ఆదిమ సంఘపు అపోస్తలులు, ఆనాడు ఉన్నటువంటి దైవజనులందరూ కూడా ఒకే రీతిగా వారు దేవునికి విధేయులయ్యారు. ఒకే దర్శనాన్ని కొరకు వారు పనిచేశారు. ఈ తరంలో కూడా, ప్రతి తరంలో కూడా దేవుడు ఏ దర్శనాన్ని అయితే ఇస్తాడో సంఘానికి, ఆ దర్శనం కొరకే ప్రతి ఒక్కరు కూడా సేవ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సేవ చేయడానికి లేదు. గనుక ముందు దేవుని యొక్క దర్శనం అనేది ఉన్నది. ఆ దర్శనం ఏమిటో తెలుసుకోవాలి. ఆ దర్శనానికి విధేయులు కావాలి. దర్శనం తెలియకపోతే నష్టమే. అంటే దేవుని చిత్తం జరిగించలేం. దేవుడు ఒకటి అనుకుంటే మనం ఒకటి అనుకుంటాం. దేవుడు ఒక పని చేయమంటే మనం ఇంకొక పని చేస్తూ ఉంటాం. దానివల్ల ఘోరమైన నష్టం కలుగుతుంది. అంతేకాకుండా దేవుని దర్శనం ఇది అని తెలిసిన తర్వాత 600 దేవుని యొక్క దర్శనానికి విధేయులము కావలసి ఉంటుంది. అలా ఈనాడు ఎంతమంది ఉన్నారు? ఇది ఒకసారి అర్థం చేసుకోండి. దర్శనం 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 అని మాట్లాడుతున్నాం కదా. అసలు ఈ తరంలో ఉన్నటువంటి దర్శనం ఏంటి? మీకు తెలుస్తా? కింద కామెంట్ చేయండి. మీకు తెలుసా? అసలు మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. అసలు ఈ తరంలో దేవుడు ఏదైనా దర్శనం ఇచ్చాడా? ఇస్తున్నాడా? ఈ తరంలో దేవుని యొక్క చిత్తం ఏమిటి? దేవుని యొక్క దర్శనం ఏమిటి? స్పష్టంగా చెప్పండి. స్పష్టంగా చెప్పండి. గత 40 సంవత్సరాల నుండి అపోస్తలుడు అద్దంకి రంజిత్ తోఫిర్ గారు సార్వత్రిక క్రైస్తవ సమాజముతో దేవుని యొక్క నోరుగా మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ తరము కొరకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. అది దేవుడు నాకు చూపెట్టాడు. అపోస్తలుడైన పౌలు భక్తునికి ఏ విధంగా చూపెట్టాడు, ఇర్మియాకు దేవుడు ఏ విధంగా చూపెట్టాడు, ఆమోసుకు ఏ విధంగా దేవుడు చూపెట్టాడు, బాప్తిసం ఇచ్చిన యోహాను దగ్గరికి వాక్యం ఏ విధంగా అయితే వచ్చిందో, అబ్రహాం దగ్గరికి దేవుని వాక్యం ఎట్లయితే వచ్చిందో, సమూయేలు దగ్గరికి ఎట్లయితే దేవుని దర్శనం వచ్చిందో, అదేవిధంగా దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు. 9 గ్రంథాలు చూపించాడు. వీటిని సర్వ ప్రపంచానికి ముందు నువ్వు మాతృ భాషలో తెలుగులో రాసి మిగతా అన్ని భాషల్లోనికి నువ్వు తర్జుమా చేసి పంపించాలి. అందులో నా వాక్య సారాంశం ఉండాలి అంటూ దేవుడు వారికి తెలియచేయడం జరిగింది 40 సంవత్సరాల క్రితమే. ఖచ్చితంగా వారికి కలిగినటువంటి దర్శనాన్ని సార్వత్రిక క్రైస్తవ సమాజం అంతటికి తెలియచేసి ముందే ప్రకటించి అదే పనిలో ఇప్పటి వరకు వారు కొనసాగుతూ ఉన్నారు. ఆ దర్శనము దేవుని నుండి కలిగిందో లేదో ప్రార్థించి లేఖన కాంతిలో పరీక్షించి అవునో కాదో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి విశ్వాసకి, ప్రతి దైవజనునికి ఒక బెరయా సంఘ విశ్వాసులాగా పరిశీలించాలి. ఒకవేళ అది సత్యమని తేలితే గనక ఆ దర్శనాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇది దేవుడు మానవ జాతికి, దేవుడు క్రీస్తు సంఘానికి, దేవుడు ఈ తరానికి ఇచ్చిన దర్శనము అని తెలుసుకొని ఒప్పుకొని ఆ దర్శనానికి విధేయులు కావాల్సిన అవసరం ఉన్నది. అపోస్తలుడైనటువంటి పౌలు భక్తునికి ఇచ్చిన దర్శనానికి ఆనాడు ఆదిమ సంఘం అంతా కట్టుబడ్డారు. ఆదిమ సంఘం అంతా ఆ దర్శనానికి లోబడే విధేయులుగా జీవించారు. అప్పుడున్నటువంటి ఆదిమ అపోస్తలులందరూ కూడా ఆ దర్శనానికి
ఒప్పుకున్నారు. కనుకనే మిగతా 14 పత్రికలను ఎవరు ఖండించలేదు. ఆ 14 పత్రికలను అందరూ ఆమోదించారు. దేవుడే దాన్ని ముద్ర వేశాడు. దేవుడే దాన్ని అందించాడు మనందరికీ కూడా. తన లేఖనంగా అందించాడు. ఆనాడు ఆదిమ సంఘం అంతా ఒప్పుకున్నారు. ఆయనకు కలిగినటువంటి దర్శనం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడవండి అని పౌలు చెప్పగలిగాడంటే ఆయన పొందుకున్నటువంటి దర్శనం ఎంత దృఢంగా ఉన్నదో ఒకసారి ఆలోచన చేయండి. అదేవిధంగా ఈ తరంలో అపోస్తలుడైనటువంటి అద్దంకి రంజిత్ ఓఫీర్ గారికి దేవుడు ఇచ్చినటువంటి దర్శనం క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి గలిబిలి గందరగోళం తొలగిపోయి ప్రతి ఒక్కరూ సత్య సారాంశమును నమ్మాలి. వాక్య సారాంశమును మాత్రమే నమ్మాలి. వాక్య సారాంశానికి వ్యతిరేకంగా ఏది నమ్మడానికి వీలు లేదు, ఏది బోధించడానికి వీలు లేదు, ఏది ప్రకటించడానికి వీలు లేదు అని దేవుడు వారికి తెలియచేయడం జరిగింది. ఆయన కొన్ని వేల ప్రసంగాలు చేసి ఉన్నారు. అంతేకాకుండా వారు చేసినటువంటి ఆ ప్రసంగాలలో ఉన్నటువంటి సందేశాలే గ్రంథ రూపములో కూడా వారు ముద్రించడం జరిగింది. గ్రంథము ద్వారా సర్వప్రపంచానికి దేవుడే తెలియచేయమన్నాడు ఆయన సేవ ఆరంభంలోనే. గనుక వారు మరి ఈనాడు పూర్తిగా ఆ 8 గ్రంథాలు పూర్తయ్యాయి. 9వది బైబిల్ కాలేజ్ అని దేవుడు వారితో చెప్పాడని వారు ప్రకటించడం జరిగింది. మరి నేనును ప్రార్థించినప్పుడు దేవుడు అది ఆయనకు వచ్చినటువంటి దర్శనం వాస్తవమని, అది సత్యమని దేవుడు నాతో కూడా మాట్లాడాడు. కాబట్టి నేను ఇప్పుడు ఈ విషయాలను మీకు తెలియజేస్తా ఉన్నాను. నేను గుడ్డిగా మాట్లాడడం లేదు. నేను ఏదో అమాయకంగా మాట్లాడడం లేదు. నేను కూడా దేవుని సన్నిధానంలో అనేక దినములు ప్రార్థించినప్పుడు దేవుడు వారికి ఇచ్చిన దర్శనం, దేవుడు వారితో మాట్లాడించినటువంటి విషయాలు అవన్నీ లేఖనానికి సరిపోతున్నటువంటి విషయాలు. లేఖనానికి కలిపి కానీ, లేఖనంలో ఉండేది తీసేసి కానీ ఆయన మాట్లాడింది కాదు. బైబిల్ ఆధారముగా వారి ద్వారా దేవుడు కొన్ని వాస్తవాలను ప్రజలందరికీ అర్థమయ్యేటువంటి రీతిలో ఒక ప్రసంగమును గ్రంథ రూపంలో వారి ద్వారా దేవుడు తెలియచేశాడు. ఎందుకంటే ఎవరికి నచ్చిన బోధ వారు నడుస్తూ, ఎవరికి నచ్చినట్లుగా వారు బ్రతుకుతూ, అందరూ యేసే దేవుడని చెబుతూ ఉన్నారు. కానీ సత్యమును ఎవరు పట్టించుకోవడం లేదు. దేవుని దర్శనాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. దేవుడు ఏమనుకుంటున్నాడో చూడడం లేదు. అనేక డినామినేషన్లుగా అనేక బోధలుగా క్రైస్తవ సంఘము విడిపోయి ఉంది. దీనిని చూసి దేవుడు బాధపడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు. ఈనాడు క్రైస్తవ సంఘం అంతా ఒక్క పెళ్లి కూతురులాగా కనబడడం లేదు. ముక్కలు చెక్కలైపోయింది. దీన్ని చూసి దేవుడు బాధపడుతున్నాడు, చింతిస్తున్నాడు. దీనికి గల కారణం క్రైస్తవ సమాజంలో ఉన్న అన్ని డినామినేషన్లకు ఒకే దర్శనం లేకపోవడం. దేవుని సంఘం అంటే మెగా చర్చెస్, లక్షల మంది కలిగినటువంటి సంఘాలు, విశ్వాసులు కాదు. దేవుని సంఘం అంటే చిన్న మంద. దేవుని సంఘం అంటే చిన్న మంద. ఆ చిన్న మంద సార్వత్రిక సంఘం అంతా కలిస్తేనే అవుతుంది. ఆ చిన్న మందలో ఉండేటువంటి విశ్వాసులు, ఆ చిన్న మందలో ఉండేటువంటి వారు ఎక్కడెక్కడ ఉన్నారు, దేవుడు వారిని ఆయన ఆత్మచేత నడిపించబోతున్నాడు. వారందరూ దర్శనవశులవుతారు, దర్శనాన్ని ఇష్టపడతారు, దర్శనాన్ని గురించి ప్రార్థిస్తారు, ఆ దర్శనం అంటే ఏమిటో తెలుసుకుంటారు, ఆ దర్శనానికి విధేయులవుతారు. అలాంటి వారుగా ప్రతి ఒక్కరూ ఉండేటట్లుగా ప్రార్థన చేసుకోవాలి. గనుక అపోస్తలుడైనటువంటి పౌలు భక్తునికి కలిగినటువంటి దర్శనం ఏదైతే ఉందో అదే దర్శనం, అలాంటి దర్శనం ఈనాడు సార్వత్రిక క్రైస్తవ సంఘం పొందాల్సిన అవసరం ఉన్నది. దర్శనం లేకుండా బ్రతకడానికి వీలు లేదు. దర్శనాన్ని కలిగి ఉండాలి, ఆ దర్శనానికి విధేయులు కావాలి. బోధకులు, సేవకులు, సువార్థికులు, విశ్వాసులు, అపొస్తలులు, ప్రవక్తలు, కాపరులు, ఉపదేశకులు, ప్రతి ఒక్కరు మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు దర్శనం పొందుకున్నారా? దేవుని దర్శనం అంటే తెలుసా? దేవుని ప్రణాళిక అంటే తెలుసా? దేవుని యొక్క దర్శనానికి, దేవుని యొక్క ప్రణాళికకు మీరు విధేయులా, అవిధేయులా? మీరు విధేయులయ్యారా లేదా అవిధేయులుగా ఉన్నారు? ఈ విషయాలు నాడు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ తరంలో దేవుని యొక్క దర్శనం ఏంటి? ఈ తరంలో దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? మీకు తెలుసా? దేవుని ప్రణాళిక అందరికీ తెలియదు. దేవుని యొక్క ప్రణాళిక తెలిసిన వారందరూ ఒక్క సంఘముగానే ఉంటారు, ఒక్క కమ్యూనిటీగా ఉంటారు. రేపు యేసయ్యను పెళ్లి చేసుకునేటప్పుడు ఎవరికి వారుగా వేరువేరుగా పెళ్లి చేసుకునేది లేదు. ఆయన అందరూ కలిసి
ఆయనను వివాహం చేసుకోవాలి. అందరూ కలిసి ఉన్నప్పుడే వారిని ఆయన వివాహం చేసుకుంటాడు. గనుక ఈనాడు ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు బోధలోనికి, సత్య బోధలోనికి, ఒక్క బోధలోనికి రావాల్సిన అవసరం ఉంది. ఆ దర్శనం ఏదో ప్రతి ఒక్కరు కూడా ముందు పొందుకొని దానికి విధేయులై ఉన్నప్పుడే క్రీస్తు వస్తాడు. విధేయులై ఉన్నప్పుడే దేవుడు సంతోషిస్తాడు. అదర్వైజ్ ఆయన బాధపడతాడు, శిక్షిస్తాడు. ఒకవేళ మీరు దర్శనంలో లేకపోతే దర్శనంలోనికి రండి. దేవుని దగ్గర ముందు ప్రార్థించండి. అసలు దర్శనం అంటే ఏంటి? దర్శనానికి విధేయులు కావడం అంటే ఏంటి? దేవుని యొక్క దర్శనంలో ఈ తరంలో ఉన్నటువంటి దేవుని యొక్క చిత్తం, దేవుని ప్రణాళిక ఏమిటి? అపోస్తలుడు అద్దంకి రంజిత్ తోఫిర్ గారి చేత దేవుడు తెలియచేస్తున్నటువంటి ఈ దర్శనం వాస్తవమా, అవాస్తవమా? ఆయన చేత దేవుడు రచింపచేస్తున్నటువంటి 8 గ్రంథాలు వాస్తవమా, అవాస్తవమా? చదివి, చూసి, లేఖన కాంతిలో పరీక్షించి ఒకసారి గమనించండి. కొన్ని వందల మంది, వేల మంది బోధకులు, విశ్వాసులు దేవుని దగ్గర ప్రార్థించి వారు గ్రంథాలను పరీక్షించి లేఖనంతో సరిచూసుకొని చూశారు. ఇది ఖచ్చితంగా దేవుని యొక్క చిత్తానుసారమైన సేవ, దేవుని చిత్తానుసారమైన బోధ, దేవుడిచ్చిన దర్శనమే ఇది అని 100% ప్రార్థనా పరులు, 100% దేవుని కొరకు సమర్పించుకున్నటువంటి వారు ఈనాడు తీర్మానించుకొని ఈ దర్శనంలోనికి వచ్చారు. ఈ దర్శనంలో ముందుకు కొనసాగుతున్నారు. ఈ దర్శనం ఏ ఒక్కరిదో కాదు, క్రీస్తుని ప్రేమించే అందరిది. క్రీస్తు ఎవరికైతే ఆ దర్శనాన్ని అప్పగిస్తాడో వాళ్ళందరిది ఆ దర్శనం. అందరు దానికి విధేయులు కావాలి. పౌలు భక్తుడు అంటాడు ఒక సందర్భంలో, క్రీస్తు సువార్త ఇది నా సువార్త అంటాడు. అలా ప్రతి ఒక్కరు కూడా ఆ దర్శనాన్ని ఓన్ చేసుకోవాలి. ఈనాడు పౌలు ప్రకటించిన సువార్తనే మనము ప్రకటించే సువార్త. పౌలుది ఒకరోజు అది నా సువార్త అన్నాడు ఆయన. ఈరోజు మనం కూడా ఇది నా సువార్త అని మనం చెప్పగలగాలి. అదేవిధంగా అపోస్తలుడైనటువంటి పౌలు భక్తునికి ఇచ్చిన దర్శనం ఏదైతే ఉందో ఆనాడు ఆదిమ సంఘం అంతా వారి దర్శనంగా తీసుకున్నారు. ఈనాడు రంజిత్ తోఫిర్ గారికి దేవుడిచ్చిన దర్శనం ఏదైతే ఉందో ఆ దర్శనాన్ని అర్థం చేసుకొని ఇది నా దర్శనం అని ప్రతి ఒక్కరు కూడా ఓన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే దేవుడు దీవిస్తాడు. ఇక్కడ ఒక వ్యక్తిని మాత్రమే హెచ్చించాలి అనే దాని గురించి కాదు. కొంతమంది దగ్గరికి సాతాను వచ్చి ఈ విధమైనటువంటి సలహాలు ఇస్తుంటాడు, ప్రేరేపణిస్తుంటాడు. ఇక్కడ దేవుని యొక్క సంఘం పాడైపోతుంది ఏకతాటి మీద లేక. సంఘం అంతా ఏకతాటి మీదకి రావాలంటే ముందు వారికి ఏక బోధ ఉండాలి, ఏక దర్శనం ఉండాలి. ఎవరికి నచ్చినట్టుగా వారు నాకు దర్శనం ఉంది, నాకు దర్శనం ఉందని వెళితే అది లేఖనానికి సరిపోయే దర్శనమై ఉండాలి. లేఖనం ఒప్పుకునేటువంటి దర్శనమై ఉండాలి. వాక్య సారాంశమైన దర్శనమై ఉండాలి. అలాంటిది చూపెట్టకపోతే అది ఆయన దేవుడు కాదు. లేఖనములో లేని దర్శనం చూపెడితే దేవుడు కాదు చూపెట్టింది, సైతాను వెలుగుదూత వేషంలో చూపెట్టి ఉంటాడు. కనుక రంజిత్ ఓఫిర్ గారికి దేవుడిచ్చిన దర్శనం లేఖన సారాంశం ప్రకారముగా ఉంది. కనుక దాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలి, తెలుసుకోవాలి, దానికి విధేయులు కావాలి, దాని యందు ప్రతిష్ఠితులు కావాలి. కనుక ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా పరీక్షించి చూడండి. రేపు దేవుడిచ్చేటువంటి బహుమానం పోగొట్టుకోవద్దు, దేవుని దగ్గర సిగ్గుపడొద్దు, దేవుని దగ్గర గద్దింపును ఎదుర్కోవద్దు, శిక్షను ఎదుర్కోవద్దు అని ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తున్నటువంటి ఈ విషయాలు, ఈ సందేశం. కనుక రంజిత్ తోఫిర్ గారి చేత దేవుడు రచింపజేసినటువంటి గ్రంథాలు ముందు చదవండి. ఎంతోమంది అవి చదవద్దు అని వ్యతిరేక ప్రచారాలు చేశారు. అది కేవలం సాతాను చేయించిన ప్రేరేపణ మాత్రమే, సాతాను చేయించినటువంటి వ్యతిరేకత మాత్రమే. అది గ్రంథము చదివినంత మాత్రము చేత ఒక వ్యక్తి మారిపోడు. అందులో సత్యం ఉన్నదా లేదా అని గమనిస్తాడు, పరీక్షిస్తాడు. సత్యం ఉంటేనే నమ్ముతాడు, సత్యం లేకపోతే ఇది అసత్యం ఉన్నదని అనుకుంటాడు. అలా ఇందులో అసత్యం ఉన్నది అని లేఖన ప్రకారముగా రుజువు చేసిన వాడు ఒక్కడు కూడా లేడు ఇప్పటి వరకు. ఊరికనే సాతాను ప్రేరేపణ చేత ఆధారాలు లేకుండా నిరాధారంగా మాట్లాడారు చాలామంది. కానీ లేఖనం తీసుకొచ్చి ఈ లేఖనం ప్రకారం ఈ గ్రంథంలోని ఈ విషయం తప్పు అని ఇప్పటి వరకు ఒక్కరు కూడా రుజువు చేయలేదు. అక్కడనే తేలిపోతుంది ఏంటంటే ఇది సత్య గ్రంథము లోని సారాంశ బోధ ఇది అని, దేవుడిచ్చిన దర్శనం అని తేలిపోతుంది. కనుక ఇక నుంచి ప్రార్థించండి, దర్శనాన్ని తెలుసుకోండి, దర్శనానికి విధేయులు కండి. క్రీస్తు త్వరలో రాబోతున్నాడు. ఆయన ప్రేమించేటువంటి సంఘం ఏకతాటి మీద ఏక బోధలో ఉండాల్సిన అవసరం ఉంది. దాని కొరకు మనమందరం కూడా సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు అనుగ్రహించునుగాక, దేవుడు మనకు సహాయం చేయనుగాక.
అందరికీ నమస్కారం. ప్రైజ్.